ఇలా కొడతాండే నాకు డబ్బు తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళ ముగ్గురిని పట్టుకు చెత్తకొట్టు, నేను వచ్చి నేను కొట్టినట్టుగా కొట్టి వాళ్ళని కాపాడతాను, ఊరికే యాక్ట్ చేస్తే చాలని చెప్పి నిజంగా కొడతావా? ఇదిగా నీ డబ్బు. మీరు చెప్పి నమ్మకండి, నాకే విషయం తెలీదు, నేనేమో మాట్లాడలేదు, నన్ను మీరు నమ్మండి. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. నువ్వు మేకవని పులివని దుర్మార్గుడు అని ఇవాళ నిరూపించావు కదరా. నీ నీడ పడ్డా పాపని, నీ మొహం నాకు చూపించుకో. పోరా పోరా బయటికి. మహేష్ 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 దుర్గా డార్లింగ్ కనపడలేదు, కటప్ చేసేద్దాం. ఏంటిది? నూనె సార్. అందులో తైలం కలిపట్లేదే. అన్ని కలిపి తెచ్చాను సార్. నా కోసం రాలేదే. అది ముక్క అయితేగా. గోపాల్, శ్రద్ధగా పనిచేయాలని చదువుకోలే? లేదు సార్. నాలాంటి ఎడ్యుకేట్ అయితే పర్వాలేదు, నీలాంటి కంట్రిబ్యూట్ ఏం తెలుస్తుంది? సరే సరే, నూనె రాయ్. ఎస్ సార్. ఏంటి అదే చెయ్యాకాల గాడి తిన్నట్టుగా ఉంది? చెయ్యా సార్, కాస్త గొలగా సార్. ఓహో, ఐ సీ. మేడా తెలుసు సార్. మెల్లిగా మెల్లిగా. అలాగే సార్. హాయ్ బుజ్జి డార్లింగ్. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి. ఏ గోపాల్, అడ్డలకు తప్పుకో. ముందు వస్తున్నా సార్. చాలు పో. హాయ్ సుందరి. గోపాల్, లవ్ చేసి అడ్డం రాకయా. చేయండి సార్. హాయ్. తిన్నట్టే. గోపాల్, చెవులకు నువ్వు రెడీయా? రెడీ సార్. 2 రోజులుగా వినపట్లేదే. ఇంకెప్పటికీ వినపడదు సార్. తమరు లవ్ కంటిన్యూ చేయండి సార్. సీరియగా ఆ చెవి కాస్త పడేయండి సార్. ఐ లవ్ యూ. భగవంతుడా, ఏ తప్పు చెయ్యని కుటుంబం, నా ఇంటి మీద ఏ గ్రహం పడిందో ఏమో, ఎవరి కళ్ళు పడ్డాయో, జరగరానివన్నీ జరుగుతున్నాయి. ఇక ముందైనా చల్లగా కాపాడు తండ్రి. బామ్మ, ఒక దోషితుని నిర్దోషి నిరూపించుకోవడానికి కూడా కోర్టుకు అవకాశం ఇస్తుంది. ఉరిశిక్షకు గురైన వ్యక్తిని కూడా తన కడసారి కోరిక ఏమిటో చెప్పమంటారు. నా కోరిక వినక్కర్లేదు, నా కోడు వినండి. అది కూడా నేను చెప్పకూడదా? మామా, నిందల పాలైన బతుకుతో అణువు నా చిత్రవధ అనుభవించి చావడం కంటే ఈ పుట్ట దగ్గర ప్రాణాలు పోగొట్టుకుంటాను. నచరాజ్యం సుఖా
పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరూ కొట్టింది లేదు, కోరింది లేదు. బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని అంటూ ఉంటారు, కానీ నేను పుట్టినప్పుడే చేతిలో కొరివి కట్టితో పుట్టాను. ఎటువంటి తల్లైనా తన కొడుకు తప్పటడుగులు వేస్తూ తన దగ్గరికి రావాలని ముచ్చటపడుతుంది. కానీ నేను తప్పటడుగులు వేస్తూ వెళ్ళి నా తల్లికి తలకొరివి పెట్టాను. కడుపులో పెట్టుకు చూసే తల్లి దూరమైన తర్వాత ఆ లోటు తండ్రి తీరుస్తాడని ఆశించాను. కానీ మా అమ్మ చనిపోయిన 3వ రోజే ఆ ఆశ నిరాశైంది. ఆయన మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. తండ్రి ఉన్నాడన్న ఒక్క నమ్మకం కూడా నాలో అంతరించిపోయింది. ఆ పెళ్లి సందట్లో నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నేను ఒక అనాథనయ్యానని, నాకంటూ ఏ దిక్కు లేదని నేనప్పుడే తెలుసుకున్నాను. మగవాడికి సహజంగా ఉండే బలహీనతను అడ్డం పెట్టుకుని మా నాన్న నుంచి నన్ను మా పిన్ని వేరు చేసింది. ఎవ్వరి ఆలనా పాలనా లేకుండానే నేను పెరిగాను. కొన్నాళ్ళ తర్వాత పిన్నికి కొడుకు పుట్టాడు. ప్రతి తల్లి చందమామని చూపిస్తూ పసిబిడ్డ గోరుముద్దలు తినిపిస్తుంది. కానీ మా పిన్ని ప్రతి ముద్ద నాకు చూపించి తన కొడుక్కి తినిపించేది. ఖాళీ కడుపుతో, కొంటంత ఆశతో చివరి ముద్దైనా నాకు పెట్టకపోతుందా అని ఎదురు చూసేవాడిని. కానీ పిన్ని ఆ ఆఖరి ముద్దను కూడా ఇంటి కుక్కకు వేసేది. నేను పెరిగి పెద్దవాడిని ఎక్కడ ఆస్తిలో భాగం అడుగుతానోనని నన్ను చంపడానికి ఒక మనిషిని ఏర్పాటు చేసింది పిన్ని. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఊరొదిలొచ్చేశాను. అలా పారిపోయి ఇక్కడికి వచ్చిన నాకు ఆకలే తోడైంది. ఆ ఆకలి మంటలు చలార్చడం కోసం కొన్ని తప్పులు చేశాను. ఒక్కరోజు నా అవసరాన్ని మించి ఆశపడింది లేదు. ఎలాగో బతకాలనుకున్నానే కానీ ఎలా బతకాలో నాకు తెలియలేదు. మీ కాంపౌండ్లో అడుగు పెట్టాక సుమిత్ర నన్ను అభిమానిస్తోందని, ప్రేమిస్తోందని తెలిసినప్పుడు నా బతుక్కి మనసుకి తోడు దొరికిందని ఆనందపడ్డాను. కానీ సుమిత్రకి నేను తగినవాణ్ణి కాదని నా మనసు హెచ్చరించినప్పుడు, ఆ నిజం తెలియజేయాలని నేను ప్రయత్నించినప్పుడు నా మాటని తను నిర్లక్ష్యం చేసింది. నిన్ను ప్రేమించిన దానికి తగినవాడివి కాదని దూరం అయ్యే కంటే నువ్వు ఆ అమ్మాయికి తగినవాడిగా ఎందుకు మారకూడదని ఆనాడు గుళ్ళో నన్ను అడిగారే. అదే నా జీవితంలో ఆలోచింపజేసిన మొదటి మాట. 10 మందిలో గౌరవంగా బ్రతకాలని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా ఒక అమ్మాయికి సాయపడిపోయి దొంగని ముద్ర వేయించుకున్నాను. విధి వక్రించి కాలం ప్రతికూలిస్తే పతివ్రతను కూడా పతిదా అనే ఈ రోజుల్లో దొంగ అన్న ముద్ర వేయించుకున్న నా పట్ల కాలం కరుణించలేదు. ఏ తప్పు చెయ్యని నా మీద మీ ఇంటికొచ్చిన మీ మనవడు మహేష్ ప్రతి తప్పు నేను చేసినట్టు మీ ఇద్దరిని నమ్మించాడు. ఇంతవరకు జరిగిన యథార్థాన్ని మీకు చెప్పాను, మీరే నిర్ణయించండి. దైవ నిర్ణయం బాబు, ఇది ఆరంభమే. తపస్సుకు ఫలితం వరమయ్యా, శాపం కాదు. అబద్ధం ఆకర్షించబడి అవమానించబడుతుంది, నిజం అనుమానించబడి ఆరాధింపబడుతుందంటారు. ఆ సామెత నీ విషయంలో అక్షర సత్యమైన రుజువైంది. చివరికి నేను కూడా తొందరపడ్డాను. సుమిత్రకు నిజం చెప్పి కళ్ళు తెరిపిస్తాను. మీ ఇద్దరికి త్వరలోనే పెళ్లి చేస్తాను. నన్ను నమ్ము. నేను వెళ్ళి ఈ సంతోషమైన వార్తని సుమిత్రకి తెలియచేస్తాను.